వచ్చేసి ముందుగా హెడ్లైన్స్. నవరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న మండపాలు. దేవీమాత విగ్రహాల కోసం పట్టు చీరలు పంపిణీ చేసిన ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ నిర్వాహకులు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు. ఫుట్పాత్లపై వెలసిన దుకాణాలు తొలగిస్తున్న పోలీసులు. పథకం ప్రకారం చోరీకి పాల్పడ్డ దొంగలు. కేసు ఛేదించిన మాగ్లూర్ పోలీసులు. జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల నిర్వహణ. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ. లింబాద్రిగుట్ట ఆలయంలో సిపి సాయి చైతన్య పూజలు. రాబోయే ఉత్సవాలకు ఏర్పాట్లపై సిబ్బందికి ఆదేశాలు. దేవి శరన్నవరాత్రి వేడుకలు సోమవారం నుండి మొదలు కానున్నాయి. ఇప్పటికే నగరంలో మండపాలు వెలిశాయి. దేవీమాత మండపాలకు పట్టుచీరల పంపిణీ చేశారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ డిఎస్ఎన్ కార్యాలయంలో పట్టుచీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ట్రస్ట్ చైర్మన్ ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా ఇందూర్ నగరంలోని దాదాపు 250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత 11 ఏళ్ల నుండి తన ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలతో పాటు హిందూ పండుగలకు తమ వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారన్నారు. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించిన సందర్భంగా ఈ పండుగను దుర్గాదేవికి అంకితం చేయబడిందన్నారు. హిందూ బంధువులు ఆడపడుచులు అంతా ఐక్యతతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దేవి నవరాత్రులకు తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజవెంకటరెడ్డి, ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ సభ్యులు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దసరా పండుగ సందర్భంగా నవరాత్రులలో ప్రతి మండపానికి పట్టు చీర పంపిణీ చేయడం చాలా సంతోషదాయక విషయం. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు కేవలం 50 మండపాలు ఉండేది. ఈరోజు గత సంవత్సరం 180, 200, ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మం పట్ల కానీ దేశభక్తి పట్ల కానీ ప్రజలలో ఒక అవగాహన, ఒక భక్తి శ్రద్ధలు, ధర్మం పట్ల అభిమానం పెరుగుతూ ఉంది. ఇదంతా కూడా భవిష్యత్తులో భారతదేశానికి ఒక శుభ సూచన. సనాతన ధర్మానికి మా వంతు సహకారం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గణపతి మండపాలప్పుడు మా వంతు చేయి తీయడం కానీ, ఈ నవదుర్గా మాత మండపాలకు చీరలు ఇవ్వడం కానీ మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏదైతే మోడీ గారి సంకల్పం ఉందో 2047 వరకు భారతదేశం ఒక విశ్వగురు స్థానానికి ఎదగాలని నా అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు ఇందూరు నగర, జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలందరికీ దసరా నవరాత్రి పండుగ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు చుట్టువైనందుకు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, దాంతోపాటు మీడియా మిత్రులకు, మా కార్యక్రమం అన్నిటికీ సహకరిస్తున్న మీడియా మిత్రులకు కూడా దసరా నవరాత్రులు పండుగ శుభాకాంక్షలు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు కసరత్తు మొదలుపెట్టారు. వాణిజ్య, వ్యాపార దుకాణదారులు ఫుట్పాత్లను ఆక్రమించి ట్రాఫిక్ ఇబ్బంది కలిగేలా చేయడంపై అవగాహన కల్పిస్తున్నారు. దసరా పండుగ నేపథ్యంలో నగరానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిజామాబాద్ నగరంలో ప్రధాన వ్యాపారం జరిగే గాంధీ చౌక్, దేవి రోడ్, పూసలగల్లి, బస్టాండ్, రైల్వే స్టేషన్, రాష్ట్రపతి రోడ్లో ఉన్న వ్యాపార సముదాయాల ముందు ఏర్పాటు చేసుకున్న ఆక్రమణలను తొలగించారు. శుక్రవారం రాత్రి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వీటి తొలగింపు ప్రక్రియను చేపట్టారు. పండుగ కోసం జిల్లాకు ఆనుకొనున్న మహారాష్ట్ర, నిర్మల్, కామారెడ్డి ప్రాంతాల నుండి ప్రజలు పండుగకు కావలసిన వస్త్రాలు, ఇతర సామాగ్రి కొనుగోలు కోసం వచ్చే అవకాశం ఉందని ఏసీపీ అభిప్రాయపడ్డారు. దుకాణాల ఎదుట ఏర్పాటు చేసే ప్రచార బోర్డులు, ఇతర వాటి వల్ల ప్రజలు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. క్రయ విక్రయాల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను ట్రాఫిక్ పోలీసులు దుకాణదారులకు అవగాహన కల్పిస్తూ వ్యాపార సముదాయం దాటి ఎలాంటి వస్తువులను రోడ్లపై పెట్టరాదని సూచించారు. కొందరు ఫుట్పాత్లను ఆక్రమించుకుని ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగింపజేశారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ కోరారు. ప్రజలకు ముందస్తుగా దేవి శరన్నవరాత్రి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. దసరా శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు. సోమవారం నుంచి నవరాత్రులు స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే మా సిపి గారు అయినటువంటి పి సాయి చైతన్య ఎంపీఎస్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్లో పట్టణంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఖలీల్వాడి, తర్వాత వీక్లీ మార్కెట్, దేవి రోడ్, కుమార్గల్లి, ఈ ముఖ్యమైనవి గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ప్రజలందరూ మహారాష్ట్ర, ఆదిలాబాద్, నిర్మల్, బాన్స్వాడ, అవన్నీ చాలా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఉత్సాహంతో, సంతోషంతో ఫ్యామిలీస్తో వచ్చి షాపింగ్ వచ్చే సందర్భం కాబట్టి అందరికీ అడ్వాన్స్గా శుభాకాంక్షలు చెప్పాను. మీరందరూ సురక్షితంగా, క్షేమంగా నిజామాబాద్కు వచ్చి సంతోషంగా పిల్లలతో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా, మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భాగంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్లో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ రోప్, అన్అథరైజ్డ్ పార్కింగ్ 41 CPX సిటీ పోలీస్ యాక్ట్ మరి 39B ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ఫుట్పాత్, రెండు టాస్క్ తీసుకొని మా సిపి గారు ఆదేశాల మేరకు మా ఇన్స్పెక్టర్ గారు ప్రసాద్ గారు, మా ఆర్ఐ గారు వినోద్ గారు, మా సిబ్బంది అందరూ కలిసి అప్పటి నుంచి ఆ రోడ్ అన్నీ క్లీనింగ్ చేసుకుంటూ వ్యాపారులకు అందరికీ వివరించుకుంటూ ఎంక్రోచ్మెంట్ చేయవద్దని చెప్పుకుంటూ కేసులు చేసుకుంటూ ఇదంతా చేస్తున్నాం. ఇదంతా దసరా అయిపోయే వరకు కూడా ప్రజలందరూ సురక్షితంగా, భద్రంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు ఎలాంటి ప్రమాదాలకు కానీ, దొంగతనాలకు కానీ, చైన్ స్నాచింగ్ కానీ, పిక్ ప్యాకెటింగ్ గురి కాకుండా మా ల్యాండ్ ఆర్డర్ పోలీస్ అంతా వాచ్ఫుల్గా, అలర్ట్గా ఉన్నారు అందరూ. కాబట్టి మనందరం కలిసి పకడ్బందీగా ట్రాఫిక్ కానీ, ల్యాండ్ ఆర్డర్ కానీ అందరూ కష్టపడుతున్నాము. దీంట్లో దసరాకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. గతంలో రేషన్ షాపుల్లో అందించిన దొడ్డు బియ్యం స్థానంలో పేద కుటుంబాలకు కూడా నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ షాపుల్లో అందించే సన్నబియ్యం వల్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీటితో తమ కుటుంబాలు సంతోషంగా ఉంటున్నారన్నారు జిల్లా ప్రజలు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం ఉగాది రోజున ఆరంభించారు. పేదలందరికీ పోషకమైన ఆహారం అందించి అక్రమాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యం. మాది నిజామాబాద్ అమలవాడిలో ఉంటాం మేము. కంట్రోల్ బియ్యం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవి తింటున్నాం కూడా, చాలా బాగున్నాయి, రుచి కూడా ఉంది. మళ్ళా ఇట్లా ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. దొడ్డు బియ్యాన్ని అక్రమంగా బయట మార్కెట్లో అమ్ముకోవడం లేదా రీసైక్లింగ్ చేయడం వంటి వాటికి అడ్డుకట్ట వేయడంతో పాటు సామాన్యులు సైతం సన్నబియ్యం భోజనం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నా పేరు ఒడ్డెవ్వ, మరి గంగరమంద. మేము కంట్రోల్ బియ్యం తింటున్నాం. అవి మంచిగా ఉన్నాయి, సూపర్ అవుతుంది అన్నం. మాకు ఇవే బియ్యం కావాలా. సన్న బియ్యం ద్వారా బయట మార్కెట్లో ఎక్కువగా అధికంగా ఉంది. ఈ పథకం ద్వారా పేదలపై ఆర్థిక భారం తగ్గించి రేషన్ కార్డులోని ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. నా పేరు లలిత, ఆదర్శ్ నగర్ లో ఉంటాం మేము. సన్నం బియ్యం వస్తాయి, మంచిగా ఉన్నాయి. బియ్యం అయితే మంచిగా వస్తున్నాయి, సన్నం బియ్యం వస్తున్నాయి. మేము అవే తింటాం, మేము అమ్మం చెయ్యం. మాకు తినుడు అవే, నెలకు అవే బియ్యం తింటాం మేము. రెడ్డికి ధన్యవాదం. నమస్తే సార్. గరీబులకు చూడండి జరా, ఏం చేద్దాం, పని చేసేటోళ్ళం ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. సన్న రకం బియ్యం పొందుతున్న వారు తాము ఈ బియ్యాన్ని భుజిస్తున్నామని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలోని 3 కోట్లకు పైగా ప్రజలు లబ్ధి పొందుతున్నారు. రేషన్ షాపులలో డీలర్లు, కార్డ్ హోల్డర్లకు ఇవ్వాల్సిన బియ్యాన్ని తూకం వేసిస్తున్నారు. గతంలో మాదిరి బియ్యం దొడ్డుదారి పట్టకుండా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి పేద మధ్యతరగతి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మన నిజామాబాదే సన్న బియ్యం కంట్రోల్ నుంచి తెచ్చుకుంటున్నాము, తింటున్నాము, అవే తింటున్నాము. ఆ పైసలు బయట నుంచి తెచ్చుకుంటున్నాము. ఫస్ట్ సన్న బియ్యం ఫస్ట్ నుంచి తెచ్చుకుంటుంటాము. ఇప్పుడు ఆ పైసలు మిగులుతున్నాయి మాకు. ఇంట్లో అంటే దేనికోగా మాకు పర్సనల్గా యూజ్ అవుతున్నాయి అన్నట్టు మా అన్నమాట. నా పేరు దిడ్డి కిష్టయ్య, అమాల్వాడి, నిజామాబాద్. మేము సన్నబియ్యం తెచ్చుకుంటున్నాము. చాలా బాగున్నాయి సన్నబియ్యం, పర్వాలేదు. ఇంతకు ముందు కంటే అప్పుడు దొడ్డు బియ్యం వచ్చి ఇప్పుడు సన్నబియ్యం వచ్చి చాలా బాగున్నాయి. మేము అవే తింటున్నాము. మాకు దీని వలన మిగిలిన డబ్బులు మేము వేరే దానికి డైవర్ట్ చేసి వాడుకుంటున్నాం. చాలా బాగున్నాం. మామిడిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ప్రజలకు పంపిణీ చేసిన 8 లక్షల రూపాయలను ఇంట్లో పెట్టుకోగా ఆ డబ్బును దొంగిలించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు ఛేదించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు నార్త్ సిఐ శ్రీనివాస్ వెల్లడించారు. మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పనిచేస్తున్న బండి నరేందర్ పెన్షన్ పంపిణీ కోసం తీసుకొచ్చిన 8 లక్షల నగదును ఆగస్టు 29 రాత్రి అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా టెక్నికల్ సాక్ష్యాల ఆధారంగా నిందితులను గుర్తించి విశ్వసనీయ సమాచారం మేరకు వారిని అరెస్టు చేశామని మీడియా సమావేశంలో వెల్లడించారు. నవీపేట్ మండలం నాగేపూర్కు చెందిన కొండముల్ల రాకేష్, పత్తి సాయి కుమార్లు ఈ చోరీకి పాల్పడ్డారని తెలిపారు. వారి వద్ద నుండి 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు పత్తి సాయి కుమార్ గత 3 సంవత్సరాలుగా ముబారక్ నగర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నందు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడని, తన ఉద్యోగరీత్యా ప్రతి పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన పెన్షన్ డబ్బులు ఎప్పుడు తీసుకుని వస్తారు, ఎక్కడ ఉంచుతారు అనే సమాచారం మేరకు ఆయన మిత్రులతో కలిసి దొంగతనానికి పాల్పడినట్టు వెల్లడించారు. మాక్లూరు పోలీసులు సమయోచితంగా చర్యలు తీసుకోవడంతో మొత్తం నగదు తిరిగి రికవరీ చేయబడిందని, నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఈ కేసులో అత్యంత చాకచక్యంగా పక్కా సాంకేతిక ఆధారంతో నార్త్ రూరల్ సిఐ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇట్టి కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎస్ఐ ఎం రాజశేఖర్, సిబ్బంది రాజేశ్వర్, రాజారెడ్డి, రాకేష్, దత్తాత్రి గౌడ్, రాజు, చరణ్, ఐటీ కోర్స్ సిబ్బంది సాగర్, సందీప్ లను అభినందించారు. పత్తి సాయి కుమార్ 23 years, ఇతను అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్ ముబారక్ నగర్ లో పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. నవీపేట్ మండలం ఇది నాగేపూర్ గ్రామం. వీళ్ళిద్దరు ఒక ప్లాన్ ప్రకారము ఏదైతే సాయి కుమార్ ఎవరైతే పనిచేస్తున్నారో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా, ఇతని సమాచారం ఉంది నరేందర్ దగ్గర ఏవైతే పెన్షన్ సంబంధించిన డబ్బులు పంచిన తర్వాత 8 లక్షల చిల్లర పైసలు అతని దగ్గర ఉన్నాయి, అతని కస్టడీలో ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఇతను కొద్దిగా జల్సా జీవితానికి అలవాటు పడి మొబైల్ ఫోన్ కొనుక్కోవాలి, కొన్ని ఖర్చులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ ని కొండమల్ల రాకేష్ కి చెప్పడం ద్వారా ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఎట్లా ప్లాన్ చేయాలి అని చెప్పేసి మొదట మామిడిపల్లి గ్రామంలో ఉన్న నరేందర్ ఇంటికి వెళ్లి అక్కడ రెక్కీ చేసి ఆ ఇంటిని మొత్తం చూసుకొని, ఆ రోజు 29th రోజు నైట్ ఎవరైతే రాకేష్ ఉన్నాడో అతను నేను వాళ్ళ దగ్గర ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే కాంప్లెక్ట్ యొక్క తెలిసిన వాళ్ళ నుంచి తెలుసు అని చెప్పేసి నమ్మించి వాళ్ళ ఇంట్లోనికి ప్రవేశించి వాళ్ళతో కొంతసేపు గడిపి వాళ్ళతో చిట్ చాట్ చేసిన తర్వాత వీళ్ళందరూ పండుకున్న తర్వాత 8 లక్షల రూపాయలు తీసుకొని పారిపోవడం జరిగింది. మనకి ఎటువంటి క్లూస్ లేకుండే దీంట్లో క్లూస్ లేకున్నా కూడా ఉన్న సమాచారం ప్రకారం టోటల్ గా మనకున్న టెక్నికల్ ఎనాలిసిస్ మీద, మెయిన్ గా టెక్నికల్ ఎనాలిసిస్ మీద డిపెండ్ అయ్యి ఈ కేసును ఛేదించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సాయి కుమార్ దగ్గర నుంచి 7,68,000 రూపాయలు, అదేవిధంగా రాకేష్ నుంచి 32,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ నేరం చేయడానికి ఏదైతే డియో వెహికల్ వాడారో అది కూడా సీజ్ చేశారు. అదేవిధంగా అతని దగ్గర నుంచి సాయి కుమార్ దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్, ఐఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇది ఎటువంటి క్లూస్ లేకుండా కూడా చాలా తక్కువ టైంలో ఎవ్రీడే కన్సిస్టెంట్ ఎఫర్ట్ చేయడం వల్ల ఈ కేసు ఛేదించడం జరిగింది.
దీంట్లో ముఖ్య పాత్ర సిఐ నార్త్ రూరల్ ఆధ్వర్యంలో ఉన్న టీము సిబ్బంది మెయిన్ రాజేశ్వర్, రాజారెడ్డి, రాకేష్, దత్తాత్రేయ గౌడ్, రాజు, చరణ్, తర్వాత ఐటీ కోర్ సిబ్బంది కూడా సాగర్, తర్వాత సందీపులు కూడా వీళ్ళు కాన్స్టెంట్ గా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎనాలిసిస్ చేస్తూ వాటి సహకరించడం వల్ల ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో అందరికీ కూడా సిఐ నార్త్ రూరల్ తో పాటు ఎస్ఐ రాజశేఖర్తో పాటు సిబ్బంది అందరికీ రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన ఆ విషయంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి యూరియా అందక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని రమేష్ బాబు అన్నారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. యూరియాను అందించడంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తక్కువగా రాష్ట్రానికి అందించడంతో పాటుగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో యూరియా కొరత తీవ్రంగా ఏర్పడ్డదన్నారు. రైతాంగం సొసైటీల వద్ద బారులు తీరి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారని, సరిపడ యూరియా రాకపోవడంతో చేతికొచ్చిన పంట దెబ్బతింటుందని మనోవేదనతో రైతాంగం మానసిక వేదనకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాటలు మానుకుని రైతులకు సరిపడ యూరియాను అందించాలని, లేనిడల ఈ ప్రభుత్వాలకు రైతాంగం సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. జిల్లాలో రైతాంగం యూరియా కోసం తీవ్రమైనటువంటి అవస్థల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సరఫరా చేయాల్సినటువంటి యూరియాలో 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఈరోజు కోతలు పెట్టడంతో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. కేంద్రం ఈ రకంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదు అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్రానికి విన్నవించుకోవటం తప్ప ఒత్తిడి తీసుకొచ్చే పద్ధతుల్లో కేంద్రం రైతాంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి చర్యలను చేపట్టడానికి అవసరమైతే ఢిల్లీ కేంద్రంలో నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఎత్తేసి చేతులు దులుపుకోవాలని చూస్తా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రైతుల జీవితాలతోటి ఆడుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు చేతికొచ్చే పంట ఈరోజు యూరియా చల్లాల్సినటువంటి పరిస్థితుల్లో యూరియా అందకపోవడంతో ఈరోజు దళారులు, మధ్యవర్తులు దీన్ని ఆసరా చేసుకుని అధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఈ యూరియాని అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బయట మార్కెట్ లో ఉన్న ధర కన్నా 3 ఇంతలు ఎక్కువ ఈరోజు యూరియా లభిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా పక్కదోవ పట్టడానికి యూరియా ఉన్నటువంటి రైతులకు అందజేయకుండా బ్లాక్ మార్కెట్ లోకి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు కోటలు దాటుతా ఉన్నాయి. రైతే రాజ్యం అనే మాటలు చెప్తా ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవటానికి పకడ్బందీ చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా వెంటనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకుని సరిపడా యూరియాను అందజేయాలని, లేకపోతే ఈ రైతాంగం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన తిరస్కారానికి గురై గుణపాఠం. గత సంవత్సరం రాజకీయ కారణాలతో బతుకమ్మను జరుపుకోలేకపోయామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ఈ సంవత్సరం జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహిస్తామని చెప్పారు. హరీష్ రావు, మీడియా, బీఆర్ఎస్, సోషల్ మీడియా, సంతోష్ రావు, సీక్రెట్ మీడియా తనపైన దాడి చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ ఈ సంవత్సరం జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు హాజరవుతున్నానని తెలిపారు. స్వంత ఊరు నుంచి ఆహ్వానం వచ్చింది కాబట్టే చింతమడకకు బతుకమ్మ ఉత్సవాలకు వెళ్తున్నానని చెప్పారు. గత ప్రభుత్వం దసరాకు బతుకమ్మ పేరుతో చీరలు ఇచ్చిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి నేను సీఎం అయితే 2 బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పారని, ఇప్పటికే కార్యరూపం దాల్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దని పేర్కొన్నారు. బతుకమ్మ పేరునే కొనసాగించాలని, లేకపోతే తెలంగాణ ఆడబిడ్డ పేరు పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారన్నారు. దశల వారీగా పేర్లు మారుస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆహ్వానాలన్నింటినీ కూడా పరిశీలన చేసి దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా నిన్న మీ అందరికి కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు చింతమడకకి వెళ్తా ఉన్నాము.
మరి అట్లానే తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది. అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగృతి నుండి కూడా ఈసారి ఒక పాట కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాము. దాన్ని మాటల తిరుపతి గారు సోదరుడు తను రాసిండ్రు, మంగ్లీ పాడుతున్నది. సో ఈరోజు ఈవినింగో రేపు మార్నింగో అది కూడా రిలీజ్ అవుతుంది. సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం. పోయినసారి మీకు తెలుసు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులలో పోయినసారి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉండే. ఈసారి అన్ని చోట్ల బతుకమ్మ చేసుకోగలగడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు, మీరు ఒకటి కాదు నేను 2 ఇస్తా అని చెప్పారు. 2 లేవు, 1 లేదు, ఎక్కడా లేదు. కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీరను ఉంచితేనే బెటరు. ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో. అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి, లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతో ఇవ్వండి, అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు. ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని, మన పండగలు, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి దక్షిణ బద్రీనాథ్ గా పేరుగాంచిన భీమ్గల్ శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు గర్భగుడిలో శాస్త్రోక్తంగా అభిషేకం, అర్చన జరిపి నరసింహుని ఆశీర్వాదాలు అందజేశారు. ఎంతో మహిమాన్విత్వం కలిగిన లింబద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర దర్శనం జరిపారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. పూజల అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రాబోయే లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. ప్రధానంగా భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. పార్కింగ్ ప్రాంతాలను సక్రమంగా గుర్తించి భక్తులను సులభంగా గమ్యస్థానానికి చేర్చేలా చూడాలన్నారు. భక్తులకు తాగునీరు, వైద్య సహాయం, లైటింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పోలీసు సిబ్బంది స్నేహపూర్వకంగా భక్తులకు మార్గదర్శనం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ సిఐ సత్యనారాయణ, భీమ్గల్ ఎస్ఐ శ్రీ సందీప్, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. మన లింబాద్రిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి రావడం జరిగింది. ఇక్కడ ఆలయ వంశపారంపర్యంగా ఆలయ అర్చకులు వారందరూ వాళ్ళందరూ సహాయంతో స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా మనోహరంగా, చాలా ప్రశాంతంగా ఉన్న ఆలయం. భక్తులు ఇప్పుడు మనకి మా వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రతి ఆదివారం భక్తులు వస్తున్నారని తెలిసింది. దానికి అనుగుణంగా పోలీస్ పరంగా మేము ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. తర్వాత వచ్చే నెల అంటే నవంబర్ 5వ తారీఖు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ఉంటాయి. వాటి గురించి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. పోయిన సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయో వాటి గురించి కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. వాటికి ట్రాఫిక్ పరంగా కూడా ఆల్టర్నేటివ్ ఏం చేయాలనే దాని గురించి మేము చూస్తున్నాం. పార్కింగ్ కానివ్వండి, రివర్స్ రూట్ కానీ నేను చూసుకుంటున్నాం. అలాగే భక్తులందరికీ విజ్ఞప్తి, ఇక్కడికి వచ్చినప్పుడు భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళవలసిన కోరుతున్నాం. అంతేగాని గర్భాలయంలో వెళ్ళి సెల్ఫీలు చేయడం, కొన్ని మిగతాయన్ని చేయడం మానేసి స్వామివారిని భక్తితో పూజించుకుని స్వామివారి కృపా కటాక్షాలకి పొందవలసిన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గోవింద. ఈ సందర్భంలో సామూహికంగా స్వామివారి యొక్క ఆశీర్వాదాలు అందించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అక్రమ అరెస్టులపై ఉన్న దృష్టి సమస్యలపై ఎందుకు లేదన్నారు. ప్రజాపాలన అంటే అక్రమ అరెస్టులా అని ప్రశ్నించారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు ఎలాంటి కార్యక్రమాలు లేకున్నా ఇండ్లలో వెళ్లి సెంటర్లకు వెళ్లి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మహిళలను చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తూ బలవంతంగా ఒత్తిడి చేసి అరెస్టు చేయడం ఏ రకమైన ప్రజాపాలన అవుతుందన్నారు. ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఆలోచించాలి. అర్ధరాత్రి నుండి మహిళలు అని చూడకుండా అరెస్టులు చేసి మండలాలలో పోలీస్ స్టేషన్లో నిర్బంధించారన్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. కానీ ఎన్నికల హామీలు ఇప్పటి వరకు అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, సిఐటియు జిల్లా కోశాధికారి స్వర్ణ, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, జంగం గంగాధర్, నన్నేసాబ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అధికారంలో వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుండా కార్మికులు ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం సమస్యలను పరిష్కారం చెయ్యమంటే ఎక్కడికక్కడనే అరెస్టులు చేసి బెదిరిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన అంటే ఇదేనా అనేది మేము అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ అంగన్వాడీ సమస్యలను పరిష్కరించండి, ఏదైతే ఫోటో క్యాప్చర్ ని రద్దు చేయాలి అనేది, ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో అంగన్వాడీ సెంటర్లకే ఇవ్వాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న ఏదైతే అంగన్వాడీ టీచర్లకు బెదిరింపులకు ఇళ్లలో పోయి అర్ధరాత్రే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో గ్రామీణ ప్రాంతాలలో మండలాలలో పోలీస్ స్టేషన్ నిర్బంధించారు. అదేవిధంగా ఇవాళ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించమంటే అక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీ ఏదైతే ఇప్పటి వరకు బకాయి పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఇప్పటి వరకు ఇవ్వలేదు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేసే దిశగా కూడా అడుగులేయట్లేదు. ఎక్కడైతే ఇవాళ ప్రజాప్రతినిధులు వస్తా ఉన్నారో ఎక్కడిది అక్కడనే టీచర్లకు కానీ ఇవాళ కార్మికులకు కానీ అక్కడనే అరెస్టులు చేస్తా ఉన్నారు. ధర్నా ఉందా లేదా చూడట్లేదు. ధర్నా ఉన్నా లేకున్నా వెంటనే పోయి కనీసం సమాచారం సెంటర్ నుంచి ఎట్లా ఇస్తున్నారు. అంగన్వాడీ ధర్నా అయితే ఆశాలు పట్టుకోబోతా ఉన్నారు, ఆశాల ధర్నా ఉంటే అంగన్వాడీ వాళ్ళకి పట్టుకోబోతా ఉన్నారు. అంటే సర్కార్ ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చింది? కనీస వేతనాలు ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మా సమస్యలను పరిష్కరించండి సార్ అంటే ఎవరైనా వస్తే ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడే అరెస్టులు చేసి నిర్బంధిస్తా ఉన్నారు. ఇది నిర్బంధించడం సరైంది కాదు. ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు ముందు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 18,000 ఇస్తామని చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు, ఇప్పటి వరకు అమలు చేయలేదు. రెండోది సెంటర్లను తీసివేయాలనే ఏదైతే కొత్త విధానం తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఏదైతే రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్లకు ప్రైమరీ స్కూల్స్ అప్పచెప్తా ఉన్నారు, అట్లాగే మన రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ రకంగా అంగన్వాడీ టీచర్లకే ప్రైమరీ స్కూళ్లను అప్పచెప్పాలి అనేది, ఫోటో క్యాప్చర్ ని రద్దు చేయాలన్నదే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు, ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తా అని చెప్పారు, అమలు చేయలేదు. అమలు చేయాలి అనేది గ్రామ పంచాయతీకి ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు 3 నెలలు 4 నెలలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి, వెంటనే ఇవ్వాలి అనేది. ఆటో కార్మికులకు 12,000 ఇస్తామని చెప్పారు నెలకు జీవన భృతి, ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, అదేవిధంగా గతంలో పోరాడి సాధించుకున్న జీవోని అమలు చేయాలనేది. దాంతోపాటు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించి కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం. పరిసరాల పరిశుభ్రతపై అందరూ ఏకమయ్యారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కలను తొలగించారు. ఆర్వై పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో తీసుకొచ్చారని చెప్పారు. బహిరంగ మల విసర్జన చేయకుండా పరిసరాల పరిశుభ్రత పాటించడమేనని అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతి ఇంటికి మరుగుదొడ్లను అందించిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి 75వ సంవత్సర జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సుమారుగా 70 నుంచి 80 మంది బీజేపీ కార్యకర్తలు అందరం ఒక 2 గంటల పాటు ఇక్కడ ఆలయ పరిసరాల్ని పరిశుభ్రం చేయడం జరిగింది. పిచ్చి మొక్కలు ఉన్నాయి, క్లీన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న వాటిని క్లీన్ చేయడం కూడా జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారో రానున్న 5-6 రోజులలో కరెక్ట్ గా అక్టోబర్ 2 నాటికి 11 సంవత్సరాల కాలం పూర్తవుతుంది స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి. ఈ యొక్క ఉద్దేశంలో మన శ్రమని ఉపయోగించి సమాజంలో ఉన్న చెత్తని ఎలాగైతే తీసేస్తున్నామో నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకుని ఏ రోజైతే ప్రధానమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా ఈ దేశంలో ఉన్న చెత్త చెదరన్నంత కూడా ఆయన స్వచ్ఛ భారత్, ఆయన స్వచ్ఛ భారత్ ని ఆయన నిర్వహిస్తే ఈ కార్యకర్తలందరం ఇక్కడ రోడ్లలో గాని
గుళ్ళల్లో బళ్ళల్లో ఎక్కడ కూడా ఏం జరిగినా ప్రతి వారం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తి ప్రదాతగా నిలవడం, మా అందరికీ ఆయన ప్రధానమంత్రి కావడం మనందరికీ అదృష్టం, ఆ కుటుంబానికి దురదృష్టం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో పండుగలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి, ఇట్లాంటి కార్యక్రమాల్ని ఎన్నో వదులుకొని దేశ సేవకై చిన్ననాటి నుంచి బాల్యం నుంచే దేశ సేవకమై అంకిత భావంతో నరేంద్ర మోడీ గారు దేశానికి అంకితమైన మహోన్నత వ్యక్తి మనకు దొరకడం, చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మనకు దొరకడం మన దేశ ప్రజలందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలని భాగంగా అక్టోబర్ 2 వరకు ఇలాగే సేవా కార్యక్రమాల్ని భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారత ప్రధాని గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవాపక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సేవాపక్షంలో భాగంగా ఈ రోజు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమము పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ స్వచ్ఛ భారత్ ని భారతదేశ గౌరవనీయులు ప్రధానమంత్రి గారు 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ప్రారంభం చేసినాడు. ఆ రోజు ఏదైతే ఢిల్లీలో గాంధీ గారి సమాధి ఉందో ఆ సమాధి చుట్టుపక్కల ఏదైతే పిచ్చి ముక్కలు ఏదైతే ఉన్నదో అన్ని పరిశుభ్రంగా పరిచి ఈ రోజు భారతదేశ సమాజానికి ఒక మెసేజ్ పంపిండు. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఊరూరా, ప్రతి పట్టణ గ్రామాన ప్రజలు మొత్తంలో చెయ్యాలని చెప్పని పెద్ద మొత్తంలో చేసి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పని వారు ఢిల్లీ నుంచి ఒక మెసేజ్ ని పంపారు ప్రజలకు. ముఖ్య ఉద్దేశం స్వచ్ఛ భారత్ ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో మహిళలు గాని పురుషులు గాని బహిర్గత మరుగుదొడ్లు లేకపోవడం వల్ల బహిర్గతంగా ఏదైతే మల విసర్జన చేస్తుండే, కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మల విసర్జన బహిర్గతం చేయకూడదు, అందరు ఇళ్లలో టాయిలెట్స్ కట్టుకోవాలి, బాత్రూమ్స్ కట్టుకోవాలని దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఈ రోజు కట్టుకోవడం జరిగింది. అదే పల్లెల మరుగుదొడ్డి ఈ రోజు కట్టుకొని ప్రజలు మరుగుదొడ్డి బహిర్గతం కాకుండా ఈ రోజు నివసిస్తున్నారు. ఈ భాగంగా యావత్తు ప్రజానికానికి ఈరోజు ఎన్నో దశాబ్దాలు గడుస్తున్నా నిజామాబాద్ నగరంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరకడం లేదన్నారు. మౌలిక వసతులను కల్పించడంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని నిజామాబాద్ నగర అభివృద్ది కమిటీ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట కన్వీనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వాలకు విధులతో పాటు తగినన్ని నిధులు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో నిజామాబాద్ నగర అభివృద్ది కమిటీ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట కన్వీనర్ ఎం శ్రీనివాస్, కమిటీ నాయకులు ఆకుల ప్రసాద్, నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, సీనియర్ జర్నలిస్ట్ గంగాదాస్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని నగర ప్రజలకు మౌలిక వసతులతో పాటు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు ప్రజా సమస్యలపై చొరవ చూపడం లేదని, వర్షపు నీటిని తట్టుకునేలా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతుందని అన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సంఖ్య పెరిగింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి తగినన్ని నిధులు కేటాయింపులు లేక మున్సిపాలిటీల అభివృద్ధి పూర్తిగా పడకేసిందన్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలను తట్టుకునేలా డ్రైనేజ్ వ్యవస్థ లేదని, దీని మూలంగా నగరాలు, పట్టణాలలోని ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. మున్సిపాలిటీలన్నీ స్థానిక పట్టణ ప్రభుత్వాలే. ఈ స్థానిక ప్రభుత్వాలకు విధులతో పాటు తగినన్ని నిధులు కూడా కేటాయించాలన్నారు. కేరళ రాష్ట్రం మాదిరిగా పట్టణ స్థానిక సంస్థలను స్వతంత్రంగా పనిచేసేలా అధికారులు నిధులు ఇవ్వాలని వారన్నారు. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా అనేక నగరాలు, పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పట్టణాల్లో వరద నీటి డ్రైనేజ్ వ్యవస్థ సరిపడలేకపోవడం, కొన్ని పట్టణాలకు అసలే డ్రైనేజీలు లేకపోవడం తీవ్ర సమస్యగా మారిందన్నారు. వరదలను తట్టుకునేలా పట్టణాలను నిర్మించాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 100 నగరాలను ఎంపిక చేసుకుని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని దశాబ్ద కాలం క్రితం ప్రకటించిందని, నేటికి ఒక్క నగరం కూడా స్మార్ట్ సిటీగా మారలేదని, చిన్నపాటి వర్షం వస్తే తట్టుకునే స్థితి లేదన్నారు. ఇవేమి స్మార్ట్ సిటీలు అని వారు ప్రశ్నించారు. పట్టణాల అభివృద్ధికి తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్లు వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రజా సమస్యలు పరిష్కరించేలా లేవని, కన్సల్టెన్సీల జేబులు నింపడానికి పనికి వస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే మాస్టర్ ప్లాన్లు తయారు జరగాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అవినీతి కూడా తారాస్థాయిలో పెరుగుతుందని, అభివృద్ధి పనులు పూర్తిగా నాణ్యత కొరవడి కుప్పకూలిపోతున్నాయని, అవినీతికి వ్యతిరేకంగా నగర ప్రజానీకం ఐక్యంగా కదలాలని సూచించారు. అనంతరం ఈ సమావేశంలో కార్యదర్శి కె రామ్మోహన్ రావు, షేక్ హుస్సేన్, మల్లేశ్వరరెడ్డి, సబ్బనిలత, ఈవీఎల్ నారాయణ, సాదుద్దీన్, జి నరేందర్, నాగయ్య తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడి, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఏకతాటిపై ఐక్యతతో ఉండే నగరాభివృద్ధికి ప్రతి ఒక్కరం కృషి చేయాలని తెలిపారు. చాలా అభినందనీయ విషయం ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో మనకు మున్సిపాలిటీ ఏర్పడి 1831లో స్వతంత్రం రాకముందే నిజామాబాద్ మున్సిపాలిటీ ఏర్పడింది. కానీ వెంకటేశ్వర గౌడ్ అక్కడనే ఉంది. ముఖ్యంగా ముందుగా చెప్పాలంటే మన రామ్మోహన్ సార్ చాలా అభినందనీయ విషయం. సార్ పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ ఏర్పాటు చేసింది. ఏ సంఘానికి లేదు ఇప్పటి వరకు ఉన్నది. రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ఉన్నది. అది ఒకటే ఉండాలి. మీరు అందరూ కూడా మనందరూ కూడా అలాగే ఉండాలి. సార్ ప్రత్యేకంగా ఒకటి పెన్షనర్స్ అని ఒకటి అసోసియేషన్ ఏర్పాటు చేసి ఈ బిల్డింగ్ స్థాపించినందుకు మనకి స్థానం ఏర్పాటు చేశారు. మనం మీటింగ్ పెట్టుకోవాలంటే ఎక్కడో పిల్లగాళ్ళలో కన్యా మండపంలో ఎక్కడెక్కడో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్థానం ఏర్పాటు చేసినందుకు సార్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మీ పెద్దలందరూ ఒకటి నిలబడాలి. జిల్లా కమిటీ, నగర కమిటీ, మండల కమిటీ అన్ని చేసి ఒక దుకాణం జిల్లా డెవలప్మెంట్ కమిటీ అని పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా దుకాణం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడనే అంత దూరం ఎందుకు ఇక్కడనే పక్కకే ఉన్నాయి. కాకతీయ ఎడ్యుకేషన్ ఒక రోడ్డు తీసుకున్నాడు. అది గవర్నమెంట్ స్థలం. ఏమంటారు సార్? గవర్నమెంట్ ఒక ఆఫీస్ ఉండే అక్కడ. దాన్ని 2 ఆఫీసులు తీసేసి స్కూల్కి ఒక రోడ్ చేస్తున్నాడు. వాళ్ళు అడిగిన ఇక్కడ ఇన్ని డెవలప్మెంట్ కంపెనీలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి స్థాయి లీడర్ ఉన్నాడు. దాని ఒక్క డెవలప్మెంట్ కూడా ఇంతవరకు మనకు లేకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా మనం అందరం మిత్రుడు సుధాకర్ చెప్పినట్టు మీరందరినీ కలిపినందుకు మీ అసోసియేషన్ ధన్యవాదాలు. అంతేకాకుండా ఇవాళ మాదానగర్ పోయే బ్రిడ్జ్ కడుతున్నారు. అక్కడ కనీసం 10 years నుంచి బ్రిడ్జ్ కడుతున్నారు. బ్రిడ్జ్ అయితే అప్పుడున్న ఎంపీ కవిత గారిని అడిగితే ఈ స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఫండ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ రాలేదని. ఇప్పుడున్న ఎంపీని అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. నగరాభివృద్ధి కమిటీ ఈరోజు నగరంలో ఉన్న ప్రముఖులతోటి, నగరంలో ఉన్న కాలనీలు, బస్తీ సంఘాలతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ప్రత్యేక నగరంలో తీవ్రమైనటువంటి సమస్యల పరిష్కారం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో పట్టణాభివృద్ధి జరుగుతుంది, పట్టణాల సంఖ్య పెరుగుతుంది. కానీ వాటికి కావాల్సిన నిధుల కేటాయింపు మాత్రం సక్రమంగా జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోరేది, మున్సిపల్ శాఖ మంత్రి కూడా మీరున్నారు కాబట్టి పట్టణాల అభివృద్ధికి మున్సిపాలిటీలకు కావాల్సిన నిధుల బదలాయింపు తక్షణమే జరగాలి. పట్టణాల్లో కనీస వస్తువులు లేకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల పరిస్థితి కూడా ఆ రకంగా ఉంది. కాబట్టి నిధుల బదలాయింపు జరగాలి. రాజ్యాంగ ఏదైతే సవరణ జరిగిందో 74వ రాజ్యాంగ సవరణ, మున్సిపాలిటీలకు అధికారాలు, నిధులు కేటాయింపు సక్రమంగా జరగాలి. అప్పుడు మాత్రం అభివృద్ధి జరుగుతుంది. ఆ రకంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇప్పటికే వాటి కమిటీలో టైం ముగిసిపోయింది. తక్షణం ఎన్నికలు కూడా నిర్వహించి ఆ రకంగా వాటికి తగిన నిధులు కేటాయించాలి. అనేక నగరాల్లో ఈరోజు వర్షాలు, వరదల కారణంగా మునిగిపోతున్నవి. డ్రైనేజ్ సిస్టమ్ అంతా చాలా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి. వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా నిజామాబాద్ నగరానికి సంబంధించి ఈ రోజు ఈ సమావేశంలో అనేక అంశాలు ముందుకొచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఈ సమావేశం దృష్టి తీసుకొచ్చేది. నగరం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పశువులు తిరుగుతున్నాయి, వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే రకంగా ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది, వాటి పరిష్కారం దృష్టి పెట్టమని. డ్రైనేజ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది, వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని. రైల్వే బ్రిడ్జిలు సుదీర్ఘకాలం పాటు వాటి సమస్య పరిష్కారం కాలేదు. ఇలాంటి అనేక అంశాలు కూడా వచ్చాయి. అంటే రాష్ట్ర స్థాయిలో అర్బనైజేషన్, మున్సిపాలిటీల సమస్యలతో పాటు ఈ నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ప్రజల్ని పీడిస్తున్నాయి.
వాటి మీద దృష్టి పెట్టి పరిష్కారం చేయాలి. ఈ కమిటీ నగర అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. దీనికి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి రావడం, వారి సంభాషణ మరి మీటింగ్లో చెప్పడం జరిగింది. చాలా విషయాలు కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. ముందుగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ వ్యవస్థ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరి రైల్వే రోడ్డు అవి కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి తీవ్రమైన ఇబ్బందులలో నిజామాబాద్ వ్యవస్థ అస్తవ్యస్తం ఉన్నది. దీని అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన ఒక మెమోరాండం కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి కూడా అందజేస్తాము. ప్రతి 15 రోజులకోసారి సమావేశం ఏర్పాటు చేస్తూ అధికారులు కూడా వాళ్ళని అప్రమత్తం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ లక్కవత్రి నారాయణ కుటుంబాన్ని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. శనివారం మహేష్ కుమార్ గౌడ్ మిట్టపల్లిలోని నారాయణ ఇంటికి వెళ్లారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆయుష్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీకాంత్ బాబు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ ఆర్డీ డాక్టర్ ప్రమీలాదేవి ఆదేశాలతో 10వ జాతీయ ఆయుర్వేద ఉత్సవాలలో భాగంగా శంకర్ భవన్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయుర్వేద వైద్యంపై జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ జె గంగదాస్ అవగాహన కల్పించారు. యోగా వైద్యులు డాక్టర్ తిరుపతి విద్యార్థినులకు యోగా ప్రాముఖ్యతను వివరించారు. హెడ్ మాస్టర్ రామచందర్ గాయక్వాడ్ మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు పురుషోత్తమ, ఉమాప్రసాద్, భిక్షపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ మీకు మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం ఏమంటే, ఇప్పుడు ముఖ్యంగా మనం వచ్చిన ఉద్దేశము, మీరు మీకు దగ్గు, సర్ది, జ్వరం వస్తే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తే ఏమిస్తారు? మందులు, సిరప్లు ఇస్తారు. ఇంకా ఎక్కువైతే ఇంజక్షన్ కూడా ఇస్తారా? సో టాబ్లెట్స్ ఇస్తారు, టానిక్ ఇస్తారు, ఇంజక్షన్. దాన్ని ఏమంటాము? మెడిసిన్స్ అంటాం. దాని సిస్టమ్ ఏమంటాము? ఇంగ్లీష్ మెడిసిన్స్ కదా, అలోపతి సిస్టమ్ అని అంటాం. అలోపతి సిస్టమ్ అంటే దానికి ఇంకా వేరే అదర్ సిస్టమ్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు మన సిస్టమ్ ఏంది? ఇప్పుడు ప్రధానమంత్రి మన మోడీ గారు ఏం చెప్తున్నాడు? స్లోగన్ ఏమిస్తున్నారు? మేక్ ఇన్ ఇండియా. ఇండియా మనమే తయారు చేసుకున్నాము, మనమే వాడుకుందాము, మనం ఏం తయారు మనమే తయారు చేసుకున్నాము. మరి ఆ విధంగా వైద్య విధానంలో మనం మేక్ ఇన్ ఇండియా వైద్యం అనేది ఉందా? సో అటువంటిది అవగాహన కలిగించడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మన వైద్యంలో కూడా మేక్ ఇన్ ఇండియా వైద్యమే ఆయుర్వేదం. ఆయుర్వేదం అనేది మన భారతదేశంలో పుట్టినటువంటి 1000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వైద్య శాస్త్రం. ఎప్పుడు పుట్టేది? మనకు వేదాల నుండే వచ్చింది. వేదాలు ఎప్పుడు పుట్టాయి? వేదాల టైం ఉందా? వేదాల టైం మనం చెప్పలేము. ఋగ్వేదానికి ఉపవేదంగా ఆయుర్వేదం వచ్చింది. అంటే ఎన్నో 1000 సంవత్సరాల పురాతనంగానే మనం ఇక్కడ ఎంతో ఆయుర్వేదం ద్వారా వైద్య విధానాన్ని అభివృద్ధి చేసుకున్నాం. సో అటువంటి ఆయుర్వేదాన్ని మనము మన దేశంలో ప్రాక్టీస్ చేయడానికి దీన్ని మీ దగ్గర వరకు తీసుకొచ్చి మీకు కూడా ఆయుర్వేదాన్ని పరిచయం చేసి ఆయుర్వేదం అనేది మన యొక్క వైద్య విధానం ఉంది అని చెప్పడానికి ఈ రోజు ప్రచారం చేయడానికి వచ్చాము.
ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 23 సెప్టెంబర్ రోజు జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. జాతీయ ఆయుర్వేద వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న మండపాలు. దేవీమాత విగ్రహాల కోసం పట్టు చీరలు పంపిణీ చేసిన ధన్పాల్, లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ నిర్వాహకులు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు. ఫుట్పాత్లపై వెలసిన దుకాణాలు తొలగిస్తున్న పోలీసులు. పథకం ప్రకారం చోరీకి పాల్పడ్డ దొంగలు. కేసు ఛేదించిన మాగ్లూర్ పోలీసులు. జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల నిర్వహణ. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ. లింబాద్రిగుట్ట ఆలయంలో సిపి సాయి చైతన్య పూజలు. రాబోయే ఉత్సవాలకు ఏర్పాట్లపై సిబ్బందికి ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.